భారతీయుడు సినిమాకి వచ్చినంత క్రేజ్ భారతీయుడు 2 సినిమాకి ఎందుకు రాలేదు? కారణం ఏమై ఉంటుంది? స్టోరీ వలన, లేదంటే అందులో ఉన్న వాళ్ళు సరిగా నటించలేదా? శంకర్ గారు అంటే మంచి పేరున్న డైరెక్టరే కదా, మరి ఎందుకు నచ్చలేదు భారతీయుడు 2? భారతీయుడు సినిమాలో భారతీయుడిగా యాక్ట్ చేసిన కమల్ హాసన్ గారు తన కొడుకు లంచాలు తీసుకుంటూ సామాన్య ప్రజలకు అన్యాయం చేస్తున్నాడు అన్న కారణంతో సొంత కొడుకు అని ఆలోచించకుండా చంపేస్తాడు. అది అందరికీ బాగా నచ్చింది. అదే భారతీయుడు 2లో కమల్ హాసన్ గారు ప్రజలకు మంచిని, న్యాయాన్ని ముందు మీ నుండి, మీ కుటుంబం నుండి మొదలు పెట్టండి అని చెప్పడం వల్ల, వాళ్ళ మోసాలు బయటకు రావడం వల్ల, వాళ్ళ కుటుంబ సభ్యులు ఇబ్బంది పడడం వల్ల జనాలకు భారతీయుడు 2 సరిగా నచ్చలేదు. నిజమైతే ఇదే కదా. మనం ఎలా అంటే మంచి కోసమో న్యాయం కోసమో ఎవరో పోరాడుతుంటే, ఎవరో బలి అవుతుంటే సూపర్ అని క్లాప్స్ కొడతాం. అదే పని మనమో మన కుటుంబమో చేయాల్సి వస్తే మనకు అస్సలు నచ్చదు. అంతే కదా దీని అర్థం. నిజం అనేది, నీతి అనేది దూరం నుండి మాత్రమే బాగుంటుందా? మనం ఆచరణలో పెట్టాల్సి వస్తే బాగుండదా?